నమస్తే, నేను డాక్టర్ వరదరాజు, న్యూరో ఫిజిషియన్. ఈరోజు మనము నడుము నొప్పి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము. నడుము నొప్పికి నరాల నొప్పి కారణమా, నరాల సంబంధిత సమస్యల కారణమా, అవునా కాదా ఎట్లా తెలుస్తుంది అంటే కనుక, నడుము నొప్పి అనేది మన న్యూరాలజీ డాక్టర్స్ దగ్గరికి వచ్చే సమస్యల్లో అతి సాధారణమైన సమస్య. చాలామంది తెలియని విషయం ఏమంటే, నడుము నొప్పి అనేది ఆక్యుపేషనల్ యాక్టివిటీస్ వల్ల వస్తుంది. అంటే మనం చేసే పని వల్లనే చాలామందికి నడుము నొప్పి వస్తుంది. ఉదాహరణకి పొలం పని చేసే రైతుల్లో, కార్పెంటర్ వర్క్ చేసే కార్పెంటర్స్లో, మార్కెటింగ్ పని మీద బైక్ మీద తిరిగే ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకే పొజిషన్లో గంటల కొద్దీ కూర్చొని కంప్యూటర్ ముందు పనిచేయడము, ఇలాంటి పొజిషనల్ యాక్టివిటీస్ వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. అయితే నడుము నొప్పి రావడానికి నరాలు ఒకటే కాదు కారణము, వేరే కారణాలు కూడా ఉంటాయి. కండరాల సమస్యలు ఉండొచ్చు, అక్కడ ఎముకల సమస్యలు ఉండొచ్చు, లేదా పెల్విక్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. నడుము భాగంలో పెల్విక్ ఆర్గాన్ సమస్యలు ఉంటే కిడ్నీలు కానీ, లేకుంటే ప్రత్యుత్పత్తి అవయవాలు కానీ, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటారు. అబ్డామినల్ అయోర్టా అని రక్తనాళం, పెద్ద రక్తనాళము, వాటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నా మనకి నడుము నొప్పి వస్తుంది. అయితే వీటిల్లో నడుము నొప్పి నరాల సమస్య వల్ల వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, నేను చెప్పబోయే లక్షణాలు ఉంటే నడుము నొప్పి నరాల సమస్య వలన వచ్చినట్టు అర్థం. ఉదాహరణకి నడుము నొప్పితో పాటుగా నొప్పి కిందికి కాలుకి పాకినట్టుగా ఉండడం. 2, నడుము నొప్పితో పాటు తిమ్మిర్లు ఉండడం, లేదా నడుస్తూ ఉంటే కాలు మొద్దుబారిపోయినట్టు ఉండడం, కొద్ది దూరం నడగానే కొంచెం హాల్ట్ తీసుకోవాల్సి రావడం, నిలబడాల్సి రావడం, కూర్చోవలసి రావడము, ఇలా జరగడం. తర్వాత 3, కాళ్ళల్లో వీక్నెస్ ఉండడం, పాదం సరిగా ఎత్తలేకపోవడము, కాలు ఎత్తడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. 4, మూత్రము వాటిల్లో సమస్యలు ఉండడం, అంటే తెలియకనే బట్టల్లో ఒంటికి పోవడము, లేదా ఎక్కువ స్ట్రెయిన్ చేయవలసి రావడము, ఇటువంటివి ఉండడం. 5, నొప్పి సడన్గా ఏదన్నా శ్రమతో కూడిన పని చేసినప్పుడు మొదలు కావడం. ఉదాహరణకి ఏదైనా బరువు లిఫ్ట్ చేసేటప్పుడు, వంగి బరువు లిఫ్ట్ చేసేటప్పుడు, బరువు తోసినప్పుడు, ఇటువంటి సందర్భాల్లో రావడము. తర్వాత నొప్పి లక్షణాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం, రోజు రోజుకి పెరుగుతూ ఉంటే కొంచెం నరాల సంబంధిత సమస్యలు ఉన్నట్లు మనము అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉంటే బహుశా నరాల సమస్య వలన నడుము నొప్పి వచ్చిందని డాక్టర్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.